అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏంటంటే మెయిన్ గా వెట్ గ్రైండర్ అండి. ఏ వెట్ గ్రైండర్ అయితే మంచిది అనే విషయాన్ని మీకు చెప్తాను. ఇంకా మనం గుమ్మడికాయ కోసుకుందాము, దాన్ని ఎట్లా స్టోర్ చేయాలో చెప్పుకుందాము. ఇంకా నార్మల్ కుక్కర్ లో కూడా చికెన్ ఫ్రై ఎంత బాగా వస్తుందో చూపిస్తాను. ఇంకా ఇన్స్టెంట్ పాట్ లో నేను చెనక్కాయలు ఉడకబెట్టాను, ఇంకా పాయసం చేశాను. ఇవన్నీ మీకు చూపిస్తూ బోలెడు కబుర్లు చెప్పుకుంటూ వీలైతే కొన్ని టిప్స్ ఇస్తూ ఈ వీడియో ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్లే ముందు కొత్తగా మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా రెగ్యులర్ గా మన వీడియోస్ ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, చేసేసి చూడొచ్చు కదా. ఇంకా మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇప్పుడైతే మన వీడియోకి వెళ్ళిపోదాం పదండి. గుమ్మడికాయని కట్ చేయకూడదు, నేలకేసి కొట్టే పగలగొట్టాలని చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్తా ఉండేదన్నమాట. వడియాలు కానీ హల్వా కానీ గుమ్మడికాయ మామూలు బూడిద గుమ్మడికాయ కానీ తినే గుమ్మడికాయ కూరలోకి కానీ కట్ చేయాలంటే నేలకేసి నేను కొడతా అని నేను వెళ్ళేదాన్ని అనమాట. నేను టపావని కొట్టడం అంటే ఇష్టం. మనకి ఇప్పుడు ఇదంతా కొట్టామనుకోండి, ఈరోజు గుమ్మడికాయ కోస్తున్నాము, కొట్టామనుకోండి నేలంతా ఇది అవుతుంది, మనకి పని కదా అన్నట్టుగా నేనేందంటే ఏముందిలే పర్వాలేదు కోసేసే అన్న. మా లక్ష్మి చెప్పింది అలా కొట్టకుండా కొయ్యాలంటే బియ్యం వేయాలా, కొంచెం బియ్యం వేసి అప్పుడు కత్తితో కొయ్యాలి, అలా కొయ్యకూడదు అనింది అనమాట. అంటే జస్ట్ అప్పుడే పని చేస్తా ఉండింది. రమణ కొయ్యడానికని రెడీ అవుతున్నాడు. అప్పుడు సరేలేని కొంచెం బియ్యం వేసాను పైన. రమణ అయితే కట్ చేస్తున్నాడు అనమాట గుమ్మడికాయని. మీకు ఎంతమందికి తెలుసు ఇలా గుమ్మడికాయ మీద బియ్యం వేసి కట్ చేయాలని చెప్పేసి? తెలిస్తే ఒకసారి కామెంట్ లో చెప్పండి. ఎందుకు ఏందని కూడా ఒకసారి మీకు కారణం తెలిస్తే చెప్పండి. లక్ష్మిని అడిగితే ఏమో మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, అందుకే చెప్పాను, కారణం నాకు తెలియదు అనింది అనమాట. మీకు తెలిస్తే చెప్పండి. లక్ష్మి అడుగుతా ఉండేది, అమ్మ ఎప్పుడు కోస్తావు అని చెప్పి. కోస్తాను లక్ష్మి, కోసినప్పుడు నీకే ఇస్తాను, నీకు కొంచెం ఇస్తాను, తీసుకుపోయి వండుకుంటూ అంటే అదిగో పనంతా అయ్యి గుమ్మడికాయ ఫస్ట్ మొక్క లక్ష్మియే తీసుకుపోయింది అనమాట. గుమ్మడికాయ మాత్రం చాలా మంచిదండి. రెగ్యులర్ గా మనం వంటల్లో కానీ వాడగలిగితే దీంట్లో ఏ విటమిన్, సి విటమిన్ సమృద్ధిగా ఉంటాయి. ఏ విటమిన్ మనకు తెలిసిందే, కళ్ళు బ్రైట్ గా ఉండడానికి, హెల్దీగా ఉండడం కోసం చాలా మంచిది అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలకే ఐ సైట్ వచ్చేస్తుంది కదా, ఆ సైట్ అనేది ఫాస్ట్ గా పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతుంది. మనకు కానీ ఏ విటమిన్ రెగ్యులర్ గా కానీ తీసుకోగలిగితే. ఏ విటమిన్ అంటే డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి ఇట్లా ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ ని ఎక్కువ వాడితే మంచిది అనమాట. ఇంకా స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది అంటండి రోజు కానీ తినగలిగితే. జపాన్ వాళ్ళు ప్రతిరోజు గుమ్మడికాయ లేదే వాళ్ళు ఫుడ్ కంప్లీట్ చేయరంట, ఏదో ఒక రకంగా గుమ్మడికాయ తింటారంట. వెస్ట్రన్ కంట్రీస్ లో యూకేకి వెళ్ళింది కదా మేఘన, యూకేలో కూడా వాళ్ళు గుమ్మడికాయని జస్ట్ ఉడకబెట్టుకొని పైన పెప్పర్ సాల్ట్ చల్లుకొని తినేస్తారంట. అలా చూద్దాం, మనం కూడా అలా ట్రై చేసి చూద్దామని రమణాకు కూడా పెట్టాను అనమాట. ఇంకా దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఈ మూడు కంబైన్డ్ గా కలిసి మన బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచడం కోసం చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని ఈసారి ఎప్పుడన్నా మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా, సంతలకు వెళ్ళినా గుమ్మడికాయ ఏముందిలే గుమ్మడికాయ అన్నట్టు కాకుండా తెచ్చుకోండి. ఈ మధ్య చిన్న కాయలు కూడా వస్తున్నాయి కాబట్టి మనకి ఒక్కసారికి 2 సార్లకి చాలా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం పెద్ద కాయలు తెచ్చుకున్నా కానీ ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. గింజలు తీసేసి స్టోర్ చేయాలి. రమణానే అన్ని ముక్కలు కొట్టేశాడు. గుమ్మడికాయ కొయ్యడం చాలా గట్టిగా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఉడకడం చాలా సులభం, ఆవిరికే ఉడికిపోద్ది అనమాట. ఊరికే అట్లా పెట్టగానే 2 నిమిషాలకే ఉడికిపోద్ది. ఏ కూరలో వేసినా గానీ బాగుంటుందండి. ముక్కలను ఒకేసారి కొట్టిచ్చేస్తున్నాను, ఎందుకంటే అవసరమైనప్పుడు రమణ ఉండడు, గట్టిగా ఉంటాయి కదా, ఎందుకులే కొట్టేసాడు పెట్టేస్తే బాగుంటది కదా, ఎప్పటికప్పుడు ఈజీగా ఒక్కొక్క ముక్క తీసి వాడేయచ్చు అని నేను చెప్పాను. కొట్టేశాడు. ఈ సీడ్స్ ఉండే పార్ట్ సపరేట్ చేశాను అనమాట. ఇది మాత్రం నేను చెట్లకి వేస్తాను. గింజల్లో నుంచి మైక్రో గ్రీన్స్ వస్తాయి, ఇంకా చాలా మంచి పోషకాలు కూడా అందుతాయి అన్నమాట చెట్టుకి. ఇప్పుడు నేను ఒక మంచి ఉతికిన టవల్ ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ముక్కలన్నీ దాంట్లో మూట కట్టేశాను గట్టిగా. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు ఖచ్చితంగా క్లాత్ లో చుట్టే పెట్టాలి గుమ్మడికాయ మాత్రం. ఎందుకంటే గుమ్మడికాయ కొంచెం బంక్ ఉంటుంది లైట్ గా, మనం పచ్చిది పట్టుకున్నప్పుడు ఆ నిమ్మకి ఆ బంక్ ఎక్కువై తొందరగా బ్యాక్టీరియా వచ్చి బూజులాగా వచ్చేస్తుంది, బంక్ అవుతుంది అనమాట. గట్టిగా మూట గట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇంకా కవర్ వాడొద్దు, అసలు కవర్ అవసరమే లేదనమాట. చూడండి ఇలా పెట్టాను నేను ఫ్రిడ్జ్ లో. క్లాత్ అయితే కొంచెం మందంగా ఉండాలండి, ఇలా పెడితే మాత్రం 1 మంత్ అయినా నిలువ ఉంటది, ఏం పాడవదు. నెక్స్ట్ అయితే వెట్ గ్రైండర్ గురించి చెప్తాను పదండి. నేను 15 ఇయర్స్ నుంచి అల్ట్రా మాత్రమే వాడుతున్నానండి. ఇంతవరకు ఒక చిన్న రిపేర్ కూడా రాలేదనమాట. నిజంగా నమ్మండి, ఒక చిన్న రిపేర్ ఇంతవరకు మా ఇంటికి టెక్నీషియన్ దాన్ని రిపేర్ చేయడానికి రాలేదనమాట. అంత మంచిగా పనిచేస్తుంది. నా దగ్గర ఉండేది 2 రాళ్లేనండి. 3 రాళ్ళు ఉండేదానికన్నా 2 రాళ్ళు ఉండేది తొందరగా మెదుగుతుందండి. 3 రాళ్ళు ఉండేది కొంచెం టైం టేకింగ్ అనమాట.
చాలా ఫాస్ట్గా అవుతుంది. గ్రైండర్లో ఇటు చూసి అటు చూసే లోపల మనకి పిండి రెడీ అయిపోతుంది. ఎంత ఫ్లఫీగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వడలకేసాను, దోసకేసాను, పిండి ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఈ 2 రాళ్ల వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే క్లీనింగ్ కూడా కొంచెం 3 రాళ్ళు ఉండేది ఇరుకుగాల్లో సందుల్లో కడగాలంటే కష్టం అండి. 2 రాళ్ళు ఉండేది దానికన్నా బెటర్ గా కడగొచ్చు. పట్టుకోవడం కూడా మంచిగా ఉంటుంది. నాకైతే కంఫర్ట్ గా అనిపించింది అనమాట. 3 రాళ్ళది కూడా చూసాను నేను వేరే వాళ్ళ ఇంట్లో. దానికన్నా నాకు ఇది బాగున్నట్టు అనిపించింది. నేను వాడిన అనుభవం మీద చెప్తున్నానండి. 15 years 16 years అయిందండి నేను ఈ గ్రైండర్ కొని. అసలు ఇంతవరకు ప్రాబ్లం లేదని చెప్తున్నాను కదా. మినిట్స్ లోనే అయిపోతుందండి. 3 minutes వడలకి, 3-4 minutes, 6 minutes, 7 minutes అంతే. మాక్సిమం 10 minutes లోపల మీరు ఎంత గట్టిది రాగులు, సజ్జలు, జొన్నలు, బియ్యం కానీ ఏదైనా కానీ 10 నిమిషాల లోపలే మనకి మెత్తటి పిండి వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది నా దగ్గర ఉన్న గ్రైండర్. అల్ట్రా బేసిక్ మోడల్ అండి. ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏం లేవు దీనికి. నేను సౌర్యబాబు చిన్న జస్ట్ మంత్స్ బేబీ అప్పుడు కొన్నాను అనమాట. నాకు అప్పుడు మిక్సీలోనే ఏముందిలే, మిక్సీలో వేసుకోవచ్చు కదా అని అనుకునేదాన్ని. మిక్సీలోనే వాడేదాన్ని. అది గ్రైండరు అదేదో పెద్ద వస్తువు వాడు పెట్టుకోవడం అరుగు మీద అడ్డమ్మ కదా అన్నాయి. కానీ ఒక్కసారి ఇది కొన్నాక మాత్రం అసలు భలే అనిపించిందండి. అరే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు కొనలేదు నేను అనిపించింది. నేను ఇప్పుడు వడలకి వేస్తున్నానండి. అసలు చుక్క నీళ్లు పోయకుండా ముందు ఒట్టి పప్పే వేస్తున్నాను అనమాట. మెదగంగా చూసుకొని చుక్క స్పూన్ పోసి అప్పుడు చూసుకుంటాను. ఉప్పు వేస్తే కొంచెం నెమ్మొస్తుంది కాబట్టి, ఒకేసారి వేసేస్తే నీళ్లు లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది గ్రైండర్. అందుకే నేను కొద్దిగా వేస్తాను అనమాట. అది నేను జస్ట్ వడలకు మాత్రమే అలా వేస్తాను. మిగతా అయితే మనం ఫుల్గా మొత్తం వేసేసుకోవచ్చు ఒకేసారి. చూసారు కదా ఎంత ఫ్రీగా ఈజీగా తిరుగుతా ఉందో. నేను నీళ్లు పోయలేదు కదా, అస్సలు పోయలేదు. గట్టిగా ఉంది కాబట్టి రాయికి అలా అంటుకుంది. ఒక్క 2-3 స్పూన్లు నీళ్లు పోసామంటే ఫ్రీగా తిరుగుతుంది అనమాట. మామూలు మిక్సీలో వేస్తే మెదుగుతుంది కానీ మనకి బాగా పొంగులాగా, బాగా ఫ్లఫీగా, అట్లా నూరగా అట్లా రాదండి. మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఇది వాడితే గానీ మనకు అర్థం కాదనమాట. ఓకేనా. చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది పెద్ద గ్రైండర్. అప్పట్లో పెద్ద గ్రైండర్లు ఇలా చిన్నవి ఉండేవి కాదు. పెద్ద రాయి, ఒకటే రాయి ఉండేది. అది వాడేమో నాకు తెలుసు గ్రైండర్లో ఇలా వస్తుంది, పిండి మంచిగా వస్తుంది అని తెలుసు. కానీ ఇంత ఈజీగా ఉంటుంది నాకు మేనేజ్ చేయడం, రాళ్ళు క్లీనింగ్ కానీ గ్రైండర్ క్లీనింగ్ కానీ ఇంత ఈజీగా ఉంటుంది అన్న సంగతి మాత్రం నేను కొన్నాకే నాకు అర్థమైంది అనమాట. చూడండి, వడలకి నేను ముందైతే ఉప్పు వేసేసాను, కల్లుప్పు వేసాను. అది మెదిగితే కొంచెం నెమ్మ వస్తుంది అనమాట. తర్వాత చూసుకొని నీళ్లు పోస్తే ఇలా మంచిగా చూడండి ఎంత మంచిగా ఫ్లఫీగా వచ్చిందో పిండి. పట్టుకుంటే మీకు అర్థమవుతుంది. నేను పట్టుకొని ఇలా అన్నప్పుడు ఎంత స్మూత్గా, అదిగో చూడండి ఎంత బాగా మృదువుగా. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. వడలు కూడా సూపర్ టేస్టీ ఉంటాయి, మంచి క్రిస్పీగా ఉంటాయి, పైన లోపల మృదువుగా ఉంటాయి. మీకు అందుకే అంతసేపు చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ గ్రైండర్ వాడే వాళ్ళకి తెలుసు, మిక్సీలో వేసుకునే వాళ్ళకి ఆ డిఫరెన్స్ చెప్తున్నాను. వడల పిండి తీసేసి అదే గ్రైండర్లో దోసకి వేసాను చూడండి. నేను 6 hours మినిమం 6 hours నానబెడతానండి. బియ్యము, పప్పు 2 కలిపేస్తాను. చాలా మంది విడివిడిగా వేస్తారు కానీ ఏం అవసరం ఉండదు. గ్రైండర్లో 2 కలిపేసేస్తే 7-8 minutes లోపల మెత్తగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా ఫ్రీగా తిరుగుతుందండి. చిన్న సౌండ్ అంతే. గోల్ కూడా ఏం ఉండదు గ్రైండరు. అంటే ఏ ప్రాబ్లం లేకపోతే, లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమైనా సౌండ్లు వస్తాయేమో కానీ చెప్తున్నాను కదా, ఇంతవరకు ఒక చిన్న రిపేర్ కూడా రాలేదనమాట నా గ్రైండర్కి. ఇప్పుడు కూడా ఇంకా మిక్సీలో వేసుకునే వాళ్ళైతే ఈసారి కొనాలనుకుంటే మాత్రం అల్ట్రానే కొనండి. రకరకాల గ్రైండర్లు కొని మూలపడేసి 2వ, 3వది కొనేటప్పుడు అల్ట్రా బాగుందని కొంటున్నారు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ మా రిలేటివ్స్ ఎవరైనా కానీ అలా కాకుండా మీరు స్టార్టింగ్ కొనేటప్పుడే అల్ట్రా కొనేసారనుకోండి, మళ్ళీ మార్చాల్సిన అవసరమే లేదు. మీకై మీరు మూలపడేస్తే తప్పితే రిపేర్లు రావు. అది అదృష్టం బాగాలేకపోతే ఎవరికైనా వస్తుందేమో. కానీ చూసారు కదా దోసకి చాలా ఫాస్ట్గా నీళ్లు పోసేస్తాం కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వడలకైతే 4-5 minutes అని చెప్పాను కదా, ఈ దోసకైతే 7-8 minutes అంతే ఫాస్ట్ అయిపోద్ది. చూడండి కొంచెం బరకుంచాను నేను, ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం క్రిస్పీగా బాగా రవ్వ దోశలాగా కావాలని ఇష్టం అనమాట. అలా ఉంచాను, లేదంటే ఇంకా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా కొనాలని ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం వెట్ గ్రైండర్ని అల్ట్రా మాత్రమే కొనండి. చాలా మన్నికండి, చాలా బాగుంటుంది. నేను దీనికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ వాటి ప్రైజెస్ కానీ ఇంకా టెక్నికల్గా మీకు ఏది కావాలన్నా కానీ ఎన్ని లీటర్స్ కావాలన్నా కానీ మీరు అక్కడ చూసుకోవచ్చు, ఎత్తుక్కోవచ్చు. ఓకేనా. ఈ గ్రైండర్లు ఏవేవో వస్తున్నాయండి. బొక్కలోంచి ఒక హోల్ ఉంటుంది, హోల్లోంచి పిండి బయటకు రావడము అసలు అనవసరం అండి. అది ఎంత బయటకు వచ్చినా కానీ
మనం పైకి ఎత్తి తీసుకెళ్లి కడుక్కోకుండా అదంతా పోతుంది. ఎంత నీళ్లు పోసి పై పైన అన్నా కానీ ఒక్కసారి సింక్ దగ్గర పెట్టి కడిగేస్తే అయిపోయేదానికి నాకు దానివల్ల ఎటువంటి యూజ్ ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇంకొకటి సైడ్కు వంచి తీసుకునేది, అది కూడా చాలా రిపేర్లు వస్తుందంటండి అట్లా వంచి తీసుకునేది. ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను నేను. అవన్నీ తీసుకున్నాక మీకు చెప్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా సెట్టింగ్స్ అన్నీ ఉండేటట్టుగా ఇట్లాంటి డిఫరెంట్గా వంచేది బొక్కుండేది అవన్నీ కొనడం కన్నా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం కొన్ని బేసిక్ గా ఉండేవి కొంటేనే ఎక్కువ సంవత్సరాలు మన్నుతాయి అనమాట. నేనైతే ఇదే రికమెండ్ చేస్తానండి. నేను ఇచ్చిన లింక్స్ కూడా బేసిక్ అంటే ఎక్స్ట్రా సెట్టింగ్స్ ఏం లేకుండా బేసిక్ గా ఉండే లింక్స్ మాత్రమే ఇచ్చాను మీకు, అవి చూసుకోండి ఓకేనా. నెక్స్ట్ అయితే శనక్కాయలు తెచ్చానండి, వేరుశనక్కాయలు సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను అనమాట. కొని తినడం అంటే ఎంత కష్టంగా ఉందో చిన్నప్పటి నుంచి ఈ మధ్య దాకా కూడా బస్తాలు ఉండేది ఇంట్లో పొలంలో బండిని, సంవత్సరం పొడుగుతా అవే వాడేవాళ్ళం అనమాట. ఇప్పుడు కొనాలంటే కేజీ 170 అని కాదులే కానీ పల్లికాయలేంది చెనక్కాయలేంది కొనుక్కొని తినడం అనేది మాత్రం భలే కష్టంగా అనిపిస్తుంది నాకు. అయినా కానీ పిల్లలకి ఇష్టము నాకు ఇష్టము కాబట్టి ఇంకా తెచ్చుకుంటున్నాం అనమాట బయట. చిన్నప్పుడు వర్కర్స్ కూర్చొని పనోళ్ళు ఒలిచేవాళ్ళు అనమాట కాయలను, బస్తాలు ఇంట్లో వాడుకోవడానికి కానీ పొలంలో విత్తనానికి కానీ ఒలిచేవాళ్ళు అనమాట. వాళ్ళతో పాటుగా ఫాస్ట్ గా ఒలవడానికి పోటీ పడి ప్రాక్టీస్ చేసి ఎంత ఫాస్ట్గా వచ్చేదాన్నో చెనక్కాయలతోటి నాకు చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు గుర్తొస్తే భలే అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కడిగి బాగా అవి చిన్నగా నొక్కి ఉప్పు పట్టడం కోసం కొంచెం సాల్ట్ వేసి కలిపి నీళ్ళు అస్సలు పోయకుండా ఇన్స్టాపాట్లో పెట్టాను చూడండి. గిన్నెలో మాత్రమే నీళ్ళు పోసాను, ఇన్స్టాపాట్ బౌల్లో మాత్రమే. ఉడికిన తర్వాత మాత్రం చాలా బాగున్నాయన్నమాట, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఆవిరికి ఉడకబెట్టాను కదా, నీళ్ళల్లో వేసి ఉడకబెట్టలేదు నేను. చూసారా లోపలికి నీళ్లు పోవు, నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి గింజలు లోపలికి చుక్క నీళ్లు కూడా పోవు అనమాట. ఇన్స్టాపాట్లో పెడితే ప్రెషర్ కుక్ మోడ్లో పెట్టాను. నీళ్లు పోకపోతే ఏమవుతుందంటే కాయ లోపలికి ఆ చప్పదనం అనేది రాదు, మరీ ఉప్పగా ఉండదు. ఆవిరితో పాటు ఉప్పు అయితే పట్టద్ది, కొంచెం తీపి ఉంటుంది అనమాట. నీళ్లు పోతే మాత్రం చప్పగా అవుతుంది, కొంచెము టేస్ట్ తగ్గుతుంది. ఇట్లా చూడండి ఎంత డ్రైగా ఉందో, నొక్కి చూపిస్తున్నాను. చేతికి అసలు ఇంత తడి కూడా అవ్వట్లేదు. తంపటేసినట్టు ఉంటాయండి, కొంచెం అటు ఇటుగా తంపటేసిన కాయలాగా ఉంటాయన్నమాట. కానీ ఆ ఫ్లేవర్ రాదు, కానీ ఊరికే చెప్తున్నాను డ్రైగా ఉంటాయి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. కాయను బట్టి కూడా టేస్ట్ వస్తుందిలేండి. ఆయిల్ ఎక్కువ ఉంటే తీపి తక్కువ ఉంటుంది, ఎందుకంటే మా పొలంలో ఉండేది చిన్నప్పటి నుంచి కాబట్టి అది మాత్రం తెలుసు. కాయలో ఆయిల్ ఎక్కువ ఉంటే తీపి తక్కువ ఉంటుంది. కాయలో ఆయిల్ తక్కువ ఉంది పప్పులో అంటే మాత్రం తీపి ఎక్కువ ఉంటుంది అనమాట. మన పంట కాయ తీపి ఉంది అంటే అబ్బా మనకి కొంచెం రేట్ తక్కువ వస్తుంది అనమాట. తినడానికైతే చాలా బాగుంటాయి. అలా చిన్నప్పుడు మా నాన్నోళ్ళు మాట్లాడుకుంటుంటే కొన్ని విషయాలు తెలిసాయన్నమాట. ఈ ఇన్స్టాపాట్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. ఆ లింక్స్ ద్వారా వెళ్ళారంటే మీరు అక్కడ రేట్లు, టెక్నికల్ పాయింట్స్ ఏదన్నా కావాలంటే డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి, చూసుకోండి. ఇవి షాప్స్లో అయితే మాత్రం ఇంకా దొరకట్లేదు ఓకేనా, ఆన్లైన్లోనే కొనాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు కుక్కర్ కొంచెం వెడల్పుగా ఉండే ప్రిస్టేజ్ కుక్కర్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను అండి. నార్మల్గానే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం బాగా వేగాక అల్లం తెల్లగడ్డ పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా పౌడర్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేయండి. నేను మీకు చూపించడం కోసం అన్ని పక్కన పెట్టాను. ఒకటి వేగాక ఒకటి వేయండి. దాని తర్వాత బాగా వేగాలండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వేసాను, మీరు కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోండి. నేను నిన్ననే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం నీళ్ళు ఊరాయి అనమాట. మనకు ఫ్రైకి కాబట్టి ఆ ఊరిన నీళ్ళన్నీ తీసేయాలండి. సింక్లో పోసేస్తున్నాను గిన్నెల మీద అనుకుంటున్నారు, ఏం పర్వాలేదు, మనం డిష్ వాషర్లో పెడతాం కాబట్టి చూద్దామన్నా స్మెల్ రాదనమాట, అంత మంచిగా వస్తాయి గిన్నెలు. ఇప్పుడైతే చికెన్ నేను కుక్కర్లో వేసేసాను. ఇంకా కొంచెం చల్లగా ఉంది, సిమ్లో పెట్టి కాస్త వాడుస్తున్నాను అనమాట. బాగా కొంచెం వాడింది అని అనుకున్నాక అప్పుడు మూత పెట్టి వెయిట్ పెట్టేశాను. నేను రోజు రెగ్యులర్గా వాడడానికి కొంచెం లైట్ వెయిట్ ఉండే ప్రెషర్ కుక్కర్స్ అండి, ప్రిస్టేజే వాడతానమాట. చాలా హ్యాండీగా ఉంటాయి, అన్ని సైజులు ఉన్నాయి నా దగ్గర. చూసారు కదా ఒక్క విజిల్కి ఇట్లా వచ్చింది. నేను అస్సలు నీళ్లు పోయకుండా మూత పెట్టినా కానీ నీళ్లు ఊరాయి చూసారా. ఇంకా చికెన్లో ఉండే ఫ్యాట్లో నుంచి ఆయిల్ కూడా వచ్చింది, చూస్తున్నారు కదా మెరుస్తూ ఉంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి, మరీ సిమ్లో పెడితే ఎక్కువ ఉడికిపోద్ది, మీడియంలో పెట్టి కలుపుతూ ఉంటే ఒక 5-6 మినిట్స్కి ఇలా డ్రైగా అవుతుంది. దాంట్లో కొత్తిమీర చల్లేసుకొని తీసేసుకోవడమే. మనం అన్నంలో కలుపుకోవడానికి లైట్గా గ్రేవీ ఉంటుంది, అట్లా అన్ని పులుసులాగా ఏమి ఉండదు, కానీ కలుపుకోవచ్చు. రసం పెట్టుకొని ఇది చేసుకుంటే ఇంకో కూరే అవసరం లేదండి. మా ఇంట్లో కొంచెం అలవాటే అలాగా, రసం పెట్టి ఇలా చేసేసానంటే ఇంకేం అడగరు. ఈ ప్రిస్టేజ్ కుక్కర్ లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్ బాక్స్లో, ఒకసారి చెక్ చేసుకోండి, ఇష్టమైతే కొనుక్కోండి ఓకేనా. నెక్స్ట్ అయితే ఇన్స్టెంట్ పాట్లో సగ్గుబియ్యం ఉడకబెట్టి పాయసం చేసుకుందాం. చూడండి నేను ఇన్స్టెంట్ పాట్లో బౌల్లో నీళ్లు పోసాను,
నెక్స్ట్ ఈ సగ్గుబియ్యంలో 1కి 3 గ్లాసులు నీళ్లు పోసి 1 స్పూనే నెయ్యి వేసాను అనమాట. ఇప్పుడు మూత లాక్ చేసేసి మనం టైం సెట్ చేద్దాం. నేనైతే 10 మినిట్స్ పెట్టాను చూడండి. వామ్ అవసరం లేదు కాబట్టి వామ్ ఆప్షన్ తీసేసాను. ప్రాసెస్ మొత్తం కూడా దీంట్లో డైరెక్ట్ గా చేసుకోవచ్చు, కానీ నేను సగం అటు సగం ఇటు చేస్తేనే నాకు ఫాస్ట్ గా అయిపోతాయి అనమాట. ఇంకోసారి ఎప్పుడన్నా కంప్లీట్ గా దీంట్లో చూపిస్తాను. చూసారు కదా, ఇది 80% మాత్రమే ఉడకాలి, అందుకే నేను 10 మినిట్స్ పెట్టాను. 80% ఎందుకంటే మిగతా 20% బెల్లం వేసాక పొయ్యి మీద ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఎప్పుడైనా అట్లాగే చేయండి. విడిగా కుక్కర్లో ఉడకబెట్టే వాళ్ళు కూడా 80% ఉడకాలి కుక్కర్లో, మిగతా 20% బెల్లం వేసాక బెల్లంతో పాటు ఉడకాలన్నమాట. సగ్గుబియ్యం తేలుతున్నాయంటే ఇంకా ఉడకలేదని లెక్క. అన్ని ఉడికి అడుగుకి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడే ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తేనే మంచిగా సగ్గుబియ్యం ఉడికినట్టు. ఉడకకుండా తింటే పొట్ట నొప్పి వస్తుందండి. అందరికీ కాకపోయినా కొంతమందికి, నాలాంటి వాళ్ళకి. చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే మంచి టేస్ట్ వస్తాయి. నేను ఇంకా నెయ్యి అయినండి, మా ఇంట్లో ఇంతకన్నా నెయ్యి ఎక్కువ తినరు. 1 స్పూన్ నెయ్యితోనే నేను పాయసం చేస్తాను. అందుకే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచి టేస్ట్ వస్తాయి. లేదంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు చేసుకునేవాళ్ళు. కాకపోతే దాంట్లో కూడా ఫ్యాట్ ఉంటుంది, ఫుల్ షుగర్ ఉంటుంది కదా. నేనైతే బెల్లంతోనే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. 90% బెల్లమేనండి, ఎప్పుడో రేరు చక్కెర వేసేది నేను. చూసారు కదా, మంచిగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది. పాలు పోస్తే మనకు సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా కనపడాలి, పైకి ఏది తేలకూడదు అనమాట. తేలితే ఇంకా ఉడకాలని లెక్క. చేత్తో కూడా నొక్కి చూడొచ్చులేండి, నొక్కితే బాగా మెత్తగా అయిపోతేనే బాగుంటుంది. యాలకుల పొడి 100 గ్రామ్స్ తీసుకొచ్చి ఒకేసారి పొడి చేసి పెట్టుకునేదాన్ని. అయిపోయింది, ఇప్పుడు వేస్తున్నాను. చక్కెర కలిపేస్తేనే మెత్తగా వస్తుందండి. చూసారా ఎంత స్మూత్ గా వస్తుందో. అసలు ఆ పీసులు ఉంటాయి కొన్ని, ఇంకా వేయొచ్చు. ఇంకా ఎక్కువ వేస్తే బాగా మెత్తగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం వేసాం కాబట్టి కొంచెం పీసులు వచ్చాయి. ఇప్పుడు మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. నేను జీడిపప్పులు పైన ఇప్పుడు కొన్ని ఫ్రైయర్లో వేయించినవి ఉన్నాయి, అవి వేస్తున్నాను అనమాట. ఇంకా ఏ కావాలంటే అన్నీ వేసుకొని తినొచ్చు. మా వాళ్ళకి క్రిస్పీగా ఉండాలని చెప్పేసి దాంట్లో అంటే దాంట్లో వేసేస్తే మెత్తగా అయిపోతాయి కదా, అందుకని కప్లో వేసాక పైన వేయమంటారు. నేను అందుకని ఇప్పుడు కప్లో, ఇప్పుడు సౌరా ఇంట్లో ఉన్నాడు, అందుకని సౌరాకి ఇచ్చేద్దాము వేడివేడిగా అని చెప్పేసి కప్లోకి తీసుకుంటున్నాను. పైనే జీడిపప్పులు వేసాను. పాయసం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కొంచెం పలచగా చేసుకుంటే చల్లారే కొంది చిక్కబడిపోద్ది అనమాట. అప్పుడు మళ్ళీ కొంచెం పాలు కలుపుకొని పలచగా చేసుకోవచ్చు, నీళ్లు మాత్రం పోయకండి. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చిందా మీకు? రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం. రకరకాల ప్రోడక్ట్స్ ఎలా యూజ్ అవుతున్నాయి, ఎంత బాగుంటున్నాయి అనే విషయాలు చాలా చెప్పాను అనుకుంటున్నాను. మీకు కొన్ని టిప్స్ కూడా ఇచ్చాననే అనుకుంటున్నాను. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు దాకా కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేయండి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంది, నచ్చని పాయింట్ ఏంది అని కూడా చెప్పండి. ఇంకా మీకు చెనక్కాయలతో చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఈ ఫోటో ఎక్కడదని చూస్తున్నారా? మనం వారాల తరబడి అలసిపోతాం కదండి చేసి చేసి. అప్పుడప్పుడు అలా బయటకు వెళ్తే చాలా హ్యాపీగా, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా ఫ్యామిలీ తోటి. అలా వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవి. పండగ సీజన్ కదా, ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా డెకరేట్ చేస్తున్నారండి. భలే క్యూట్గా అనిపించి ఫొటోస్ తీసాను అనమాట. కొన్ని చాలా మంచిగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా ఉంటుంది కూడా ఇట్లా మంచి డెకరేషన్ చూస్తే. ఇది రెస్టారెంట్ అనమాట. ఇది చెరువు పక్కనే అండి. ఎంత వ్యూ ఎంత బాగుందో. ఇది కాఫీ షాపు. చాలా మంచిగా గ్రీనరీ, ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారో. అసలు కెఫేస్ అసలు చాలా బాగున్నాయి అనమాట. మార్నింగ్ ఏమో కెఫేకి వెళ్ళాము, మధ్యాహ్నం ఏమో లంచ్కి వెళ్ళాము, నైట్కి ఇంటికి వచ్చాము అనమాట. నైట్ మూవీకి వెళ్ళి ఇంటికి వచ్చాము. అప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి. బాగున్నాయి కదా. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఇంకా ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.